శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 22వ తారీఖు అక్టోబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం. ఈరోజు నవమి, కృష్ణ నవమి. ఈరోజు మంగళవారం, పుష్యమి నక్షత్రం. ఈరోజు రాహుకాలం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ముందుగా మేషరాశి. మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతాయి. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. డబ్బులు ఆదా చేసుకుంటే మంచిది. మీ పనులన్నీ సమయానికి పూర్తి అవుతాయి. శారీరక శ్రమ పెరిగిన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారు రంగు. మీరు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ముఖ్య విషయాలపై శ్రద్ధ అవసరం. కొన్ని విషయాలు ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. మీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పేరు ప్రతిష్టలు ఉన్నవారితో పరిచయాలు బలపడతాయి. పెట్టుబడులు పెట్టలే వారికి కొంచెము ఆలోచించాల్సిన సమయం. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారు రంగు. మీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. భార్య పిల్లలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రతికూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. పెద్దవారి సూచనలు పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆర్థికంగా మంచి లాభాలు కనపడుతున్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో మీ చేతికి అందుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కార దిశకు వస్తాయి. కొత్త పనులు శ్రీకారం చుడతారు. మీరు ఈరోజు చేసే పనులన్నీ శాశ్వత పరిష్కార దిశకు వస్తాయి. మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో నిదానంగా మాట్లాడవలను. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కన్యరాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. భార్య పిల్లలతో సంతృప్తికరంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఊహించుకోకుంటే మంచిది. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కనపడుతుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఆదాయం మెరుగుపడుతుంది. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అందరూ విఘ్నాలు కలిగించాలని చవి చూస్తారు. నిండు మనసుతో ముందడుగు వేయండి. కొత్తగా గృహ ప్రయత్నం చేసేవారికి మేలు జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు గణపతి ఆలయం దర్శించుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. మంచి సంకల్పంతో నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో మీ పనులన్నీ నెరవేరుతాయి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు కలిసి వస్తాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. తాత్కాలికంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది. అందరితో నిదానంగా మాట్లాడవలను. కొన్ని సంబంధాలు బలపడతాయి. ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. పనుల్లో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు, విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పేరు సంపాదించుకుంటారు. ప్రతి విషయంలో అనుకూలత ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు. మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. డబ్బు మీ చేతికి అందుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. భక్తిభావనలు పెరుగుతాయి. భార్య పిల్లలతో హాయిగా ఉల్లాసంగా గడపగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నలుగురిలో పరిచయాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు శివారాధన చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. శుభకార్యాలు చేస్తారు. భార్య పిల్లలతో సంతృప్తికరంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు గురు దత్త స్తోత్రం పఠించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. మంచి మాటలో భాగంగా మనకు మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతుంటాయి. తండ్రితో అనుకూలత ఉండదు. తండ్రితో అనుకూలత లేకపోతే తండ్రితో గొడవపడి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి మనతో మాట్లాడాలన్నా, తండ్రితో మంచి అనుకూలత ఏర్పడాలన్నా ఒక మంత్రం చెప్తాను. మీరు ఈ మంత్రం పఠించి చూడండి. 24 అవర్స్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తండ్రితో అనుకూలత ఏర్పడటానికి ఫస్ట్ సూర్యునికి నమస్కారం చేసి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. ఒకసారి చెప్తాను, ఈ మంత్రం పఠించండి. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనే మంత్రాన్ని జపించండి. ఒక రోజంతా జపించండి. మంచి తండ్రితో మంచి అనుకూలత ఏర్పడుతుంది. తండ్రి మీతో మాట్లాడతాడు.
మనం పోయిన ఎపిసోడ్లో 8వ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు 9వ తారీఖు పుట్టిన వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళకు దేనికి వాళ్ళకు సూటబుల్ అవుతారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందామండి. 9వ తారీఖు జన్మించిన వాళ్ళు వీరు విశాల దృక్పథం, నూతన ఆలోచన విధానం, ప్రేమ, వాత్సల్యం కలిగి ఉంటారు. సమాజం పట్ల అంకితభావం కలిగి ఉంటారు. జీవితం సమాజ శ్రేయస్సు కొరకే అని నమ్ముతారు. కళలకు సంబంధించిన విద్యను అభ్యసించి గొప్ప కళాకారులుగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలిగి స్వేచ్ఛ జీవితం కోరుకుంటారు. తాము నమ్మిన సిద్ధాంతాలను వీరు కోరుకుంటారు. అందువలన కొంతమంది వీరిని మొండివారిగా కూడా గుర్తిస్తారు. వీరు పోలీస్, మిలిటరీ లాంటి యూనిఫామ్ ధరించే జాబ్స్ మరియు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం, భూ సంబంధిత వ్యాపారాల్లో చక్కగా రాణిస్తారు. వీరికి వారసత్వంగా కానీ లేదా అదృష్టం వలన కానీ అనుకోకుండా ధనం ప్రాప్తం అవుతుంది. ఉద్వేగానికి లోను కాకుండా మనోబలంతో ప్రవర్తిస్తే విజయం వీరి సొంతం. మంచి వాక్పటిమ కలిగి ఎలాంటి వ్యతిరేకతనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత వదనం కలిగి ఉంటారు. విశాల భావాలు కలిగి రాజకీయ, సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. తత్వశాస్త్రం, తార్కిక శాస్త్రం లాంటి మనోవికాసం కలిగించే వాటి పట్ల అభిరుచి కలిగి ఉంటారు. కుటుంబ సమస్యలు వచ్చినా అంతగా బాధించవు. సివిల్, మెకానిక్ రంగాల వైపు ఆకర్షితులవుతారు. నమస్తే. జై శ్రీమన్నారాయణ.